ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 31వ కీర్తన 4వ వచనము. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రభువా మా జీవితాలు నీ యొక్క పాద సన్నిధిలో ఉంచుచున్నామో మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా అని ఎవరైతే దేవుని అడుగుతారో అటువంటి వారిని దేవుడు చక్కని శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ప్రభువా నీ చిత్త ప్రకారముగా నేను నడుచుకున్నటకు నాకు సహాయం చేయండి, నన్ను నడిపించండి అని ఎవరైతే చెప్తారో అది దేన్ని సూచిస్తుంది అంటే వారు సంపూర్తిగా దేవుని యందు భయము భక్తిని చూపిస్తున్నారు అని. వాక్యం అంటది, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప తరతరములుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి దేవునికి భయపడి లోబడితే దేవుడు ఆశీర్వాదాలు కేవలం ఆ వ్యక్తికి మట్టుకే పరిమితం కాకుండా ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి ప్రభువునందు నిద్రించిన తరువాత కూడా ఆ వ్యక్తి దేవునికి చూపించినటువంటి భయము భక్తిని బట్టి తన సంతతిని దేవుడు దీవించువారై ఉన్నారు. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇసాకు కరువు ప్రాంతంలో గెరాహు ప్రాంతానికి వెళ్ళాలనుకుంటుండగా దేవుడు ఇసాకుతో మాట్లాడుతూ, ఇసాకు నేను నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించుచున్నాను, నీకు సహాయం చేయించున్నాను. గమనించండి, ఒక సంతతిలో ఆ కుటుంబానికి చెందిన వారు దేవునికి లోబడడం ద్వారా ఆ తరువాత తరాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నీ నామమును బట్టి చక్కని శ్రేష్టమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా అని మీరు చెప్పగలిగితే దేవుడు చక్కని శ్రేష్టమైన మార్గంలో మిమ్మల్ని నడిపించబోతున్నారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే కార్యంలో జయమును అనుగ్రహించుమని, చక్కని శ్రేష్టమైన మార్గంలో ప్రభువా మీరు మమ్మల్ని నడిపించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.